సింగరేణి ఎన్టీపీసీ తెలంగాణ సిగన మరో వెలుగుల సిరిగా మారబోతోంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 5 యూనిట్లు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దక్షిణాదిలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ వైటీపీఎస్ పనులు శరవేగంగా ప్రాజెక్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. రెండో యూనిట్లో ఆల్రెడీ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ నెల 7న గ్రిడ్ కు అనుసంధానం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీపీసీ భద్రాద్రి అదే బాటలో తెలంగాణలో మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ వైటీపీఎస్ వచ్చే ఏడాది కల్లా 5 యూనిట్లలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా సన్నాహాలు చేస్తోంది తెలంగాణ జెన్కో. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేసి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 5 యూనిట్లను జెన్కో ప్రారంభించింది. అయితే అనుకున్న దానికన్నా 2 ఏళ్ల సమయం ఎక్కువగా కావడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. ఇప్పటికే 85% పనులు పూర్తి కావడంతో ఉత్పత్తి దిశగా ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ అడుగులు వేస్తోంది. ఈ ప్లాంట్లో పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం ఒకప్పుడు మామూలు పల్లె, ఇప్పుడు తెలంగాణకు వెలుగునిచ్చే కరెంటు ఖిల్లా. గత ప్రభుత్వం 2015 జూన్ 8న వీర్లపాలెంలో 30,000 కోట్ల వ్యయంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వైటీపీఎస్ ను టేకప్ చేసింది తెలంగాణ జెన్కో. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను బీహెచ్ఈఎల్ కు అప్పగించారు. అక్టోబర్ 2017లో వైటీపీఎస్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే శరవేగంగా జరుగుతున్న పనులకు ఒకవైపు ఎన్జీటీ ఆదేశాలు, ఆపై కరోనా ఎఫెక్ట్ తో బ్రేక్ పడింది. లేబర్ అంతా మళ్ళీ మైగ్రేట్ లేబర్ అంతా వదిలేసి వెళ్ళిపోవడం, దానివల్ల కొన్ని సివిల్ ఫౌండేషన్ ఇవి అన్నీ కొద్దిగా స్లో అవ్వడం జరిగింది. సో 2020 కల్లా మనకి సివిల్ ఫౌండేషన్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి మన అక్కడ నుంచి మెకానికల్ ఎరెక్షన్ మొదలైంది. ఒక్కో ప్రతిబంధకాన్ని అధిగమిస్తూ మళ్లీ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్జీటీ క్లియరెన్స్ సాధించడం సహా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము ఈ పర్యావరణ ఎన్జీటీ కేసుని మనము పర్సనల్గా తీసుకొని మా సీఎండీ గారు రిజ్వీ గారు 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈసీ మనము మళ్ళీ అమెండ్మెంట్ కొత్త ఈసీ వచ్చిన తర్వాత మనము అప్పటి నుంచి ఫుల్ స్పీడ్లో 1 by 1 అన్ని కమిషనింగ్ చేయము. ఫస్ట్ రా వాటర్ పంప్ హౌస్ ఇంటేక్ కమిషనింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వాటర్ సిస్టమ్ కమిషనింగ్ చేయడం జరిగింది. విద్యుత్ ఉత్పత్తి కోసం రామగుండం నుంచి వైటీపీఎస్ కు బొగ్గు తరలింపు కోసం 100 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ నిర్మించారు. పచ్చ జెండాతో బొగ్గు రవాణా పట్టాలెక్కింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైటీపీఎస్ పై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డిలతో కలిసి తరచుగా ప్రాజెక్ట్ ని సందర్శిస్తూ ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. వచ్చే ఏడాది మే నెల కల్లా వైటీపీఎస్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మే నాటికల్లా పూర్తి స్థాయిలో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నుంచి 4000 మెగావాట్ల పవర్ని గ్రిడ్కి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని. పనుల వేగంతో దశల వారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు మార్గం సుగమమైంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ టవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొదటి, 2వ యూనిట్లోని ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ప్లాంట్లో ప్రధాన భాగమైనటువంటి బాయిలర్లు, ఏదైతే కూలింగ్ టవర్లతో పాటు చిమ్నీలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 3 యూనిట్లకు సంబంధించి కూడా ఆయిల్ సింక్రనైజేషన్ అయితే అధికారులు అయితే చేశారు. మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే చిమ్నీ ఉందో ఆ చిమ్నీ 275 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ చిమ్నీని కూడా నిర్మించారు. ప్రతి యూనిట్కి ఒక టవర్గా ఉంటుంది. అదేవిధంగా మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే కూలింగ్ బాయిలర్స్, వీటిని ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే కూలింగ్ టవర్స్ కూడా ఉన్నాయి. రెండో యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి గ్రిడ్ కి అనుసంధానం చేయబోతున్నారు. మిగతా యూనిట్లలో కూడా అతి త్వరలో ప్రొడక్షన్ ప్రారంభించేలాగా చర్యలు చేపడుతున్నామన్నారు తెలంగాణ జెన్కో ఎస్ఈ సమ్మయ్య. ఎన్టీపీసీ తర్వాత మన యాదాద్రి థర్మల్ స్టేషన్ చాలా పెద్ద, ఎందుకంటే 4000 మెగావాట్ ఎట్ ఏ టైము ఒకే చోట, అందులో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో మనము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది చాలా మన స్టేట్కి అయితే
ఇదంతా ఒకవైపు. మరోవైపు ప్రాజెక్ట్ నిర్వాసితులు మాత్రం పరిహారం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం, కొత్తపల్లి, మోదుగుల తండా, కపూర్ తండాల్లో భూసేకరణ చేశారు. 2 తండాల్లోని 173 కుటుంబాలను ఖాళీ చేయించారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? నిర్వాసితులకు న్యాయం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ 2 తండాలు ఆల్రెడీ నేను వచ్చినప్పుడు తర్వాతే ఆయన లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకైతే 133 మెంబర్స్కి ఆల్రెడీ లిస్ట్ రెడీ అయింది. సో మొన్న కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ జరిగింది. వీళ్ళకి 130 మందికి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వాలని. తర్వాత వేరే వాళ్ళు ఇంకా 411 మెంబర్స్ ఇంకా వేరే ఇది ఉంది. ఈ తండాలే లిఫ్ట్ చేయకుండా పిఎఫ్ అన్నట్టు, ఇదేమో పీడిఎఫ్. సో వాళ్ళకి ఈ ఇంకా 3 యూనిట్స్ వచ్చిన తర్వాత అది కూడా ఫేజ్డ్ మేనర్ తీసుకుంటాం. అధికారులు ప్రాజెక్టు ఉద్యోగుల కోసం దాదాపు 930 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనున్నారు. ప్రత్యేకంగా 2000 మంది ఉద్యోగులకి వసతి, పరోక్షంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు అధికారులు. సరే, ఇప్పుడు టౌన్షిప్ అనేది ఇప్పుడు టెండర్ పిలుస్తున్నాం మేము. దగ్గర 2200 క్వార్టర్స్, అవి చాలా పెద్ద టౌన్షిప్ వస్తుంది. అందులో టౌన్షిప్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చాలా డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే అందులో మాకు క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అన్ని, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ వచ్చేస్తాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ అభివృద్ధికి కొత్త వెలుగు కాబోతోంది. ఇతర రాష్ట్రాల పవర్ ప్లాంట్లతో చేసుకున్న కీలక ఒప్పందాలు ముగింపు దశల్లో ఉన్నాయి. అలాగే సోలార్ విద్యుత్ వినియోగ ఒప్పందాలు సైతం ముగిపోతున్నాయి. 1000 మెగావాట్ల ఛత్తీస్గఢ్ ఒప్పందం గడువు సైతం 2028-29లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఆ లోటును భర్తీ చేయడం సహా మన ప్రాజెక్ట్ మన కరెంట్ అనేలాగా తెలంగాణ అభివృద్ధికి విద్యుత్ శిఖరంగా నిలవబోతోంది YTPS. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పవర్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తయితే దేశ విద్యుత్ రంగానికే కలికితురాయిగా నిలనుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కెమెరా పర్సన్ కుశల్ వంశీతో రేవన్, TV9 నల్గొండ.